ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అందుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ఆర్థిక అంశాలు, వ్యక్తిగత గౌరవం, వ్యక్తిగత శ్రద్ధ, చిన్ననాటి వ్యక్తుల యొక్క సహకారం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గం యొక్క సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం మాత్రమే కాకుండా వృత్తిపరంగా నూతన అవకాశాలు, వ్యక్తులు మీకు సమయానికి సహకరించడం, తోబుట్టువులతో కలిపి చక్కటి చర్చలు చేయడం, ఆకస్మికంగా బహుమానాలు అందుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. సింహరాశి. మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలకు అవకాశం అనేది ఉంటుంది. వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిలో మీ గౌరవం, హోదా మొదలైనవి పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. అలాగే కుటుంబ వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన విషయాలలో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అదే విధంగా వ్యాపార పరంగా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి ఆకస్మికంగా వ్యక్తుల యొక్క సహకారం అందడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాలలో కావచ్చు, వ్యక్తిగతంగా మీ అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో కావచ్చు, మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ కెరీర్కి సంబంధించిన విషయాల్లో మీ పై అధికారులు కనుక స్త్రీలైతే వారితో మీరు వ్యవహరించి మీ యొక్క పనిని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో వీలైనంతవరకు సంయమనం పాటిస్తూ గౌరవంగా, శ్రద్ధగా అనుకున్న పని సాధించడంలో వారి సహకారాన్ని కోరుకున్నట్లయితే అది మీకు ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తున్నా కూడా కొన్ని సందర్భాల్లో మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తండ్రి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ఉన్నత విద్య కొరకు కూడా ఆలోచన చేస్తారు. అనుకూలంగా ఉంటుంది.